Aspirants, welcome to class number 24 as well as question number 24 of Telangana movement and state formation. Most probable 30 questions by me, V. Ravikant Sharma. ఈ రోజు అతి ముఖ్యమైన టాపిక్ శ్రీకృష్ణ కమిటీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 18,000 రూపీస్ కి ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో మనకి లభిస్తుంది. నేరుగా కొనుక్కునే వాళ్ళు ఈఎంఐ ఫెసిలిటీస్ తోటి నెలకి 5,000 రూపాయలు చొప్పున గ్రూప్ 2 అయితే ఒక 3 మంత్స్ లో, గ్రూప్ 1 అయితే ఒక 5 మంత్స్ లో మీరు కొనుక్కోవచ్చు. దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి ఈ కోర్స్ కి ఎక్స్పైర్ అవుతుందని టెన్షన్ ఉండదు. 7893899553 కి సంప్రదించండి. www.ltexpress.com విజిట్ చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ కి ఇంకా 59 డేస్ మాత్రమే ఉన్నాయి. పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 65 డేస్ మాత్రం మనకు ఉన్నాయి. Question: Discuss the recommendations of Sri Krishna Committee on the bifurcation of Andhra Pradesh. How did these recommendations impact the formation of state of Telangana? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో నిన్న మనం యూపీఏ ప్రభుత్వం యొక్క పార్లమెంటరీ ఇనిషియేటివ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్స్, ఫస్ట్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్, నెక్స్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్స్, నెక్స్ట్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఇవి మూడు ఎస్డబ్ల్యూపి స్ట్రాటజీని నిన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇన్ఫార్మల్ గా శ్రీకృష్ణ కమిటీ, దానికి ప్యారలల్ గా కాంటెంపరీగా యాంథోనీ కమిటీ అని కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా ఒక పార్టీ ఏర్పడడం జరిగింది. ఇన్ఫార్మల్ గా కాంగ్రెస్ ఇంటర్నల్ గా తెలంగాణ వైపు ఫేవరబుల్ గా ఉన్న సిచ్యువేషన్ లో ఒక పక్క ఉద్యమం పౌర సంఘాల నుంచి, తెలంగాణ సమాజం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో దీనికోసం ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్స్ కోసం ముందుగా ఆల్ పార్టీ మీటింగ్ 9 డిసెంబర్ 2009 ఏర్పాటు చేయడం మనం చూసాము. ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేసే సందర్భంలో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్రకు సంబంధించిన ఉద్యమాలు రావడం మనం చూసాం. మళ్ళీ యూటర్న్ తీసుకోవడం, అదే డిసెంబర్ 29, 2009 మళ్ళీ డిఫరెంట్ ప్రకటన రావడం చూసాం. ఆ తర్వాత ఫిబ్రవరి 2010, అంటే డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిన 2 మంత్స్, బిలో 2 మంత్స్ లోనే, ఎందుకంటే ఫిబ్రవరి 10, 2010లోనే శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేస్తారు. వీళ్ళు బిలో 1 ఇయర్, అంటే డిసెంబర్ 2010, 10 నెలల లోపులోనే రికమెండేషన్ ని సబ్మిట్ చేస్తారు. ఇవన్నీ కన్సల్టేషన్స్ రూపంలోకి వస్తాయి. స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ తెలంగాణకి అనుకూలంగా జరిగిపోయింది, బట్ పబ్లిక్ డొమైన్ లో అఫీషియల్ గా రాలేదు. వైడ్ రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్స్ కూడా తెలంగాణ వైపుగానే ప్రయాణిస్తున్నాయి. ఎందుకంటే మెజారిటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీల్లో అంగబలం, అర్ధబలం, ధనబలం ఇవన్నీ ఉన్నటువంటి పార్టీలు సమైకాంధ్ర వైపే పార్టీలు చీలిపోయాయి. తెలంగాణకి సమైకాంధ్రకి బోత్ సైడ్స్. అండ్ కన్సల్టేషన్ ప్రాసెస్ లో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి అభిప్రాయం పంపినప్పుడు కూడా మెజారిటీ పీపుల్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుగుణంగానే ఓటేశారు. బట్ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో కన్సల్టేషన్స్ జరిగిన తర్వాతనే ఒక అభిప్రాయాన్ని, ఒక కీలకమైనటువంటి ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కన్సల్టేటివ్ ప్రాసెస్ ని మాత్రం బిఫోర్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ గవర్నమెంట్ చెప్పింది. ఇంత ఇంట్రొడక్షన్ నేను క్వశ్చన్ కి ఆన్సర్ బిగిన్ చేయకముందు ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ యొక్క స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్, వైడ్ రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్స్, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఈ మూడు ఫ్లో డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి నిన్నటి క్వశ్చన్ తో సింక్ చేస్తూ రాబోయే క్వశ్చన్స్ ని కూడా మీకు అడ్రస్ చేస్తున్నాను. రేపు మెయిన్స్ లో ఈ మొత్తం తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మనకి థర్డ్ సబ్ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క స్ట్రాటజీని మీరు గుర్తుపెట్టుకోండి. ముందు స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్, వైడ్ రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్స్, ఇవి అయిన తర్వాత పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. ఈ ఫ్లోలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తెలంగాణ ఫార్మేషన్ కి సంబంధించి, తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి మనకి ఐడియా ఆఫ్ తెలంగాణ మొబిలైజేషన్ ఫేజ్ లో చాలా క్వశ్చన్స్ డిస్కస్. ఈ యొక్క తెలంగాణ ఫార్మేషన్ వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్, కన్సల్టేషన్స్, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఈ మూడు విభాగాల్ని మైండ్ లో పెట్టుకుని ఈ మూడు డైమెన్షన్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా ఆన్సర్స్ రాయండి. The Sri Krishna Committee was appointed by Indian government in February 2010 to examine the demand for Telangana and propose a road map. నిన్న క్వశ్చన్ లో నేను చెప్పాను రోడ్ మ్యాప్ అనే పదం ఆ రోజు పేపర్స్ లో వచ్చిందని. సో ఈ రోజు అదే ఆన్సర్ ని, అదే వొకాబులరీని మనం ఆన్సర్ లో తీసుకున్నాము. After extensive consultations, the committee presented its report in December 2010, outlining 6 potential solutions to address the issue
with each option aiming to balance the interests of Telangana and Andhra regions. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీకృష్ణ కమిటీని ఫిబ్రవరి 2010లో ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసింది? ఎగ్జామిన్ ద డిమాండ్ ఫర్ తెలంగాణ, ప్రపోజ్డ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ప్రపోజల్ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ ఇస్తుంది. ఎప్పుడు? ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్స్ యొక్క రోడ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 2010లో ఆ యొక్క రోడ్ మ్యాప్ ని, కంప్లీట్ రిపోర్ట్ ని గవర్నమెంట్ కి ఇచ్చింది. ఆ తర్వాత పార్టీ బై పార్టీ, మినిస్టర్స్ వైజ్ గా, ఎమ్మెల్యేల వైజ్ గా, అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వైజ్ గా ఇన్ఫార్మల్ డిస్కషన్స్ అయ్యి ఫైనల్ గా 2013 జూలైలో మనకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని ప్రెస్ కి, మీడియాకి ఇచ్చి 2014 జూన్ 2 అపాయింట్మెంట్ డేట్ ఉండే విధంగా పార్లమెంటరీ ప్రాసెస్ ని ఫినిష్ చేయడం జరుగుతుంది. అయితే ఈ శ్రీకృష్ణ కమిటీ ఒక 6 ప్రపోజల్స్, ఒక 6 ఆప్షన్స్ అయితే గవర్నమెంట్ కి ఇచ్చింది. తెలంగాణకి, ఆంధ్రాకి, 2 రీజియన్స్ కి న్యాయం జరిగే విధంగా 6 ఆప్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ 6 ఆప్షన్స్ ని డిస్కస్ చేయం మనం. ఆ 6 ఆప్షన్స్ ని సమ్మరైజ్ చేసి బ్రాడ్ గా సపరేట్ తెలంగాణకి అనుకూలంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఎగ్జామిన్ చేస్తాము. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ని స్టేటస్ కో మెయింటైన్ చేసే ఆప్షన్స్ చూస్తాము. ఒకవేళ సపరేట్ చేస్తే ఆంధ్రాకి ఎలాంటి సేఫ్ గార్డ్స్ ఇవ్వాలి, ఒకవేళ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ని మనకి ముందుకు తీసుకెళ్తే తెలంగాణకి ఎలాంటి సేఫ్ గార్డ్స్ ఇవ్వాలి, రక్షణలు ఇవ్వాలి. ఈ యొక్క 4 బ్రాడ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తాము. ఆ 6 కాన్సెప్ట్స్ కావాలంటే మీకు ఆన్లైన్ లోనే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ గూగుల్ చేస్తే ఈజీగా దొరుకుతుంది. ఆ డాక్యుమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే నేను అడ్వైస్ చేయను, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. ఎవరైనా బై ఎంతూజియాజం చదవాలనుకుంటే బ్రాడ్ గా ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదవచ్చు. బట్ ప్రో తెలంగాణ, ప్రో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ప్రో తెలంగాణ ఉంటే ఆంధ్రాకి ఎలాంటి రక్షణలు ఇచ్చారు, ప్రో యూనిట్ ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి రక్షణలు ఇచ్చారు, ఈ 4 ఆస్పెక్ట్స్ ని మనం ఈరోజు ఆన్సర్ లో చూస్తాము. రికమెండేషన్స్ ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ని మనం పరిశీలిద్దాం. ప్రిఫర్డ్ ఆప్షన్, ద కమిటీ రికమెండెడ్ ఏ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ మోస్ట్ వియబుల్ ఆప్షన్ టు మెయింటైన్ ఎకనామిక్ స్టెబిలిటీ. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థిరత్వం కోసం యథాతథంగా 23 జిల్లాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆ రోజు ఏదైతే ఉందో, అంటే డిసెంబర్ 2010 ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలనేటువంటిది ఫస్ట్ ఆప్షన్ గా శ్రీకృష్ణ కమిటీ ఇచ్చింది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా. బట్ ఇలా ఉంచినప్పుడు తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తూ ఉంది. వాళ్ళ కన్సర్న్స్, పర్సీవ్డ్ ఇంజస్టిస్ అనేటువంటిది తెలంగాణలో ఉంది కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఏదో ఇంగ్లీష్ లో సామెత అంటారు కదా, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టు, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ 1970లలో 80లలో ఏదైతే విఫలమైనటువంటి ప్రయోగం ఉందో 1956 జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ తర్వాత మనకి అయిష్టంగా, పార్షియల్ గా, పాక్షికంగా, అయిష్టంగా, నిర్లక్ష్య ధోరణితో ఏర్పాటు చేసి ఆ ఏర్పాటుని డైల్యూట్ చేసి ఆ డైల్యూట్ కి కాన్స్టిట్యూషనల్ లెజిటిమసీని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తీసుకొచ్చి ఒక 6 పాయింట్ ఫార్ములా, ఒక ఫార్ములాని దానికోసం క్రియేట్ చేసి 5 పాయింట్లు విఫలమయ్యేలాగా చేసి ఆ 5 పాయింట్లు విఫలమయ్యాయి కాబట్టి 6వ పాయింట్ ఆటోమేటిక్ గా విఫలం చేసి ఏదైతే మోస్ట్ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ అన్ఫార్చునేట్లీ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. సజెస్టెడ్ ద క్రియేషన్ ఆఫ్ స్టాట్యుటరీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ విత్ లెజిస్లేటివ్ పవర్స్ టు ఓవర్సీ రీజనల్ డెవలప్మెంట్ అండ్ అడ్రస్ తెలంగాణ గ్రీవెన్సెస్. ఖచ్చితంగా తెలంగాణ సమాజము తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ప్రీవియస్ ఆన్సర్స్ లో చాలా సార్లు మనం మెన్షన్ చేసుకున్నాము. ఇదేంటంటే ఒక స్టాట్యుటరీ అథారిటీ, ఒక చట్ట పద్ధతి కలిగినటువంటి ఒక కౌన్సిల్ ఉంటుంది. దీనికి లెజిస్లేటివ్ పవర్స్, శాసన నిర్మాణమైనటువంటి అధికారాలు కూడా ఉంటాయి. రీజనల్ డెవలప్మెంట్, తెలంగాణ ప్రాంతంలో కొన్ని అంశాల మీద చట్టాలు చేసేటువంటి పవర్ ని కల్పిస్తూ చట్టాన్ని చేసి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయమని చెప్పింది. కాబట్టి కొంత ఒకాబులరీ మారచ్చు, కొన్ని అకామిడేటివ్ గా ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్సీ కంటే 1960లు 70లు 80ల్లో మనం చూసి అబాలిష్ చేయబడినటువంటి టీఆర్సీ కంటే బెటర్ ప్లాట్ఫామ్ మనం చూడొచ్చు. కానీ బట్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అనేటువంటి కాన్సెప్ట్ శ్రీకృష్ణ కమిటీ యొక్క ఆప్షన్ నెంబర్ 1 కి మనకి వర్తిస్తుంది. లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఎంఫసైజ్డ్ ప్రొవైడింగ్ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ తెలంగాణ ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్ ఇన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. టీఆర్సీతో పాటుగా
ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాలయాల్లో ప్రవేశాలు ఇలాంటి వాటిలో స్థానికులకు అంటే తెలంగాణ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటిది ఉంది. అయితే బ్రాడ్ గా ఇవి కూడా ఆల్రెడీ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో పాపులేషన్ వైజ్ గా పొలిటికల్ రిప్రజెంటేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో సీట్స్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవి, జరగనివి, జరుగుతాయనేటువంటి హోప్ లేనటువంటి హామీలు మాత్రమే. బైఫర్కేషన్ యాజ్ ఆల్టర్నేటివ్, ఒకవేళ ఆప్షన్ 1 లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ని కంటిన్యూ చేయడం కుదరలేదు, టీఆర్సీని ఏర్పాటు చేయడం కుదరలేదు, రీజనల్ రిజర్వేషన్స్ ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం కుదరలేదు, అలాంటి ఒక ఇఫ్ ద ఆప్షన్ 1 మెకానిజం ఈజ్ ఫెయిల్యూర్ యూ కెన్ ఎగ్జామిన్ ఆప్షన్ 2 అన్నట్టుగా రిపోర్ట్ ఉంది. అది బైఫర్కేషన్, రాష్ట్ర విభజన. అయితే కలిపి ఉంచితే తెలంగాణ వాళ్ళకి హక్కులు పోతాయి కాబట్టి వాళ్ళ కోసం టీఆర్సీ లోకల్ రిజర్వేషన్ చూపించాం. విడిపోయినప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గుతాయి, ఒక పర్సీవ్డ్ ఇంజస్టిస్ అనేటువంటి గోల్ పోస్ట్ తెలంగాణ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ప్రొటెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సపరేట్ తెలంగాణ ఆప్షన్ చూస్తే ఎక్నాలజ్డ్ ద ఆప్షన్ ఆఫ్ బైఫర్కేటింగ్ ఆంధ్రప్రదేశ్ విత్ తెలంగాణ యాజ్ సపరేట్ స్టేట్. ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతాన్ని మినహాయించి ఒక ప్రత్యేక రాష్ట్రం చేసి మిగతా ఆంధ్ర, రాయలసీమని యథాతథంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగించడం. బట్ రైజ్డ్ కన్సర్న్స్ ఓవర్ ఎకనామిక్ ఇంపాక్ట్ పర్టికులర్లీ ఆన్ హైదరాబాద్ షేర్డ్ రెవెన్యూ. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ యొక్క రెవెన్యూని ఆధారపడి ఆంధ్ర, రాయలసీమలో ఉంటాయి కాబట్టి వాటికి ఎకనామిక్ ఇంపాక్ట్ ఉండేది అనేటువంటి కన్సర్న్ అయితే సెకండ్ ఆప్షన్ లో వ్యక్తం చేయడం జరిగింది. రిసోర్స్ అలొకేషన్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిర్ డివిజన్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ రివర్ వాటర్స్. కేవలం రాజధాని ఒకటే కాదు, కృష్ణా గోదావరి వాటర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా గొడవలు వస్తాయి. పవర్, ప్రస్తుతం ఉన్నటువంటి డిస్కమ్స్ పవర్లు వాళ్ళ యొక్క ఆస్తులు అప్పులు ఈ యొక్క డివిజన్ లో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ రెవెన్యూ బిట్వీన్ ద 2 న్యూ స్టేట్స్. తెలంగాణ సర్ప్లస్ స్టేట్ గా ఉంటుంది, ఆటోమేటిక్ గా హైదరాబాద్ తో కూడి ఉంది కాబట్టి ఆంధ్ర డెఫిసిట్ హైదరాబాద్ వదులుకుంటుంది కాబట్టి ఇంకా రెవెన్యూ మిస్ మ్యాచెస్, రివర్ వాటర్ కి సంబంధించిన డిస్ప్యూట్స్, ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, వీటిలో కన్సర్న్స్ ని కమిటీ వ్యక్తం చేయడం జరిగింది. సోషో ఎకనామిక్ కన్సిడరేషన్స్, సామాజిక ఆర్థికమైనటువంటి డైమెన్షన్స్ ఇప్పటి వరకు రాజకీయంగా చూసాము, సామాజికంగా ఆర్థికంగా ఎట్లా ఉంటాయి. హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఆర్థికంగా చూడొచ్చు. రికమెండెడ్ దట్ హైదరాబాద్ సర్వ్ యాజ్ ఏ కామన్ క్యాపిటల్ ఫర్ 10 years. కనీసం 10 ఏళ్ళు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానికి ఉంటే ఆ లోపల ఆంధ్ర ప్రాంతం ఒక కొత్త క్యాపిటల్ డెవలప్ చేసుకుంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి కాన్సెప్ట్. వైల్ సేఫ్ గార్డింగ్ తెలంగాణ ఇంట్రెస్ట్. ఉమ్మడి రాజధాని ఉండడం వల్ల తెలంగాణ యొక్క ఇంట్రెస్ట్ నేను దెబ్బతినవు. క్యాపిటల్ షేర్ చేసుకుంటారు, 10 ఏళ్ల తర్వాత తెలంగాణకు పూర్తిగా సొంతం అవుతుంది. ఆంధ్ర వాళ్ళు ఆ 10 years లో కొత్త క్యాపిటల్స్ ని కట్టుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండస్ట్రీ డిస్కస్డ్ ద నీడ్ టు ఎన్ష్యూర్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కంటిన్యూడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఫర్ బోత్ రీజియన్స్. విభజన వల్ల ఈ ఫినాన్షియల్ రిసోర్సెస్ అవ్వచ్చు, జాగ్రఫికల్ గా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు, పవర్ రెవెన్యూ ఇష్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ పారిశ్రామిక ప్రగతి మీద ఇంపాక్ట్ పడకుండా బైఫర్కేట్ అవ్వాలి అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. ఎస్పెషల్లీ గివెన్ హైదరాబాద్ ఐటీ సెక్టర్ డామినెన్స్. సో ఇండస్ట్రియల్ సెక్టార్ అని పెద్ద బ్రాడ్ టర్మ్ వాడుతున్నాం కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సర్వీస్ సెక్టార్. విత్ ఇన్ ద సర్వీస్ సెక్టార్ ఐటీ సెక్టార్, విత్ ఇన్ ద ఐటీ సెక్టార్ హైదరాబాద్ సెంట్రిక్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. హైదరాబాద్ నగరాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఐటీ మరియు ఐటీ ఎనేబుల్డ్ సెక్టార్సే ఆనాటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో అయినా నేటి తెలంగాణలో అయినా పారిశ్రామిక రంగం అనేటువంటి టర్మ్ 90% అప్లై అయ్యేది ఇక్కడికి కాబట్టి దాని యొక్క అస్తిత్వము దెబ్బతినకుండా ఉండాలని చెప్పి కమిటీ భావించింది. పబ్లిక్ రియాక్షన్. సో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంచితే ఎట్లా, విడిపోతే ఎట్లా, వీళ్ళకి సేఫ్ గార్డ్స్ ఏమి ఇచ్చారు, వాళ్ళకి సేఫ్ గార్డ్స్ ఇచ్చారు. రిపోర్ట్ ఈజ్ అవుట్, ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్. పబ్లిక్ రియాక్షన్ అంటే చూద్దాం. రిజెక్షన్ బై తెలంగాణ గ్రూప్స్. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఈ ఆగస్ట్ ఆఫర్, బ్రిటిష్ వాళ్ళు క్యాబినెట్ మిషన్ రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అవుట్ రైట్ గా అప్పుడు ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతీయ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ సాటిస్ఫై అవ్వలేదని చెప్పేసి అది 1860s నుంచి 1940s వరకు చిన్న ఆఫర్ అయినా పెద్ద ఆఫర్ అయినా ప్రతిదాన్ని రిజెక్ట్ చేస్తానే వచ్చింది ఆల్మోస్ట్. ఇదే విధంగా బైఫర్కేషన్ కోసం ఒక చాప్టర్ పెట్టినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అంశాలు తెలంగాణ ఇంట్రెస్ట్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి తెలంగాణ సమాజం దాన్ని అవుట్ రైట్ గా రిజెక్ట్ చేసింది. ప్రో తెలంగాణ గ్రూప్స్ లార్జ్లీ రిజెక్టెడ్ ద కమిటీస్ ప్రిఫరెన్సెస్ ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ వైపు ఆప్షన్ 1 టిల్ట్ అవడాన్ని తెలంగాణ సమాజం ఆ రోజు ఒక పెద్ద కన్సర్న్ గా చూసింది.
arguing that it did not address long-standing aspirations for the self-rule. స్వయం పాలన అనేటువంటి దశాబ్దాల ఒక డిమాండ్ ని అడ్రస్ చేయడంలో ఒక కమిటీ న్యాయం చేయలేదు అనేటువంటిది తెలంగాణ ఉన్నటువంటి మెజారిటీ సమాజం అభిప్రాయపడ్డది. పొలిటికల్ మొబిలైజేషన్ డిస్పైట్ ద కమిటీస్ రికమెండేషన్స్ ద పర్సిస్టెంట్ డిమాండ్ ఫర్ తెలంగాణ backed by large scale protests, political consensus, and electoral considerations led to the bifurcation process gaining momentum. ఫస్ట్ ఆప్షన్ గా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ని పెట్టినప్పటికీ పర్సిస్టెంట్ డిమాండ్, ఒక కంటిన్యూస్ డిమాండ్ తెలంగాణ నుంచి రావడము, అది కూడా మామూలు డిమాండ్ కాదు, లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్, సమైకేంద్ర మూమెంట్ తో పోలిస్తే 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఇంటెన్స్ ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలు, పొలిటికల్ కన్సెన్సెస్, తెలంగాణ బేస్ చేసుకున్నటువంటి రాజకీయ నాయకులు, సర్పంచుల దగ్గర నుంచి క్యాబినెట్ మినిస్టర్స్ వరకు అన్ని రాజకీయ వర్గాల్లో ఏకాభిప్రాయం ఉండడం, ఎలక్టోరల్ కన్సిడరేషన్స్, తెలంగాణ తప్ప వేరే ఏ ఆప్షన్కి వెళ్ళినా పొలిటికల్ గా బ్లండర్ అవుతుంది అనేటువంటి ఒక క్లియర్ ఇండికేషన్స్ ఉండడం లెడ్ టు బైఫర్కేషన్ ప్రాసెస్ గెయినింగ్ మూమెంటం. కాబట్టి రిపోర్ట్ లార్జ్ గా తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తెలంగాణ వైపుగానే ప్రభుత్వం యొక్క ప్రయాణం కొనసాగింది, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయాణం. ఇన్ఫ్లుయెన్స్ ఆన్ డెసిషన్ మేకింగ్, మనం ముందే అనుకున్నాం, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ ఫాలోడ్ బై వైడ్ కన్సల్టేషన్స్ ఫాలోడ్ బై పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఫాలోడ్ బై రియాలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. షేపింగ్ ద డిస్కోర్స్, ద శ్రీకృష్ణ కమిటీస్ రిపోర్ట్ వైల్ నాట్ ఫుల్లీ యాక్సెప్టెడ్ helped frame the decision of on bifurcation, providing valuable data and perspective that guided the central government decision making. ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ పూర్తిగా అంటే 100% యాక్సెప్టబుల్ కానప్పటికీ ఆప్షన్ 2లో అయితే బైఫర్కేషన్ ఉంది కదా, హెల్ప్డ్ ఫ్రేమ్ ద డిస్కషన్ ఆన్ బైఫర్కేషన్, రాష్ట్ర విభజన మీద ఒక డిస్కషన్, అది పార్లమెంటరీ ఫోరంలో అవ్వచ్చు, నేషనల్ పొలిటికల్ స్పియర్ లో అవ్వచ్చు, ఒక డిస్కషన్ రేకెత్తించడంలో కమిటీ రిపోర్ట్ అనేటువంటిది పాజిటివ్ రోల్ అయితే ప్లే చేసింది. ప్రొవైడింగ్ వాల్యుబుల్ డేటా, ఓకే బైఫర్కేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అన్నప్పుడు ఆంధ్రాకి ఏం చేయాలి, పార్లమెంట్ లో డిస్కషన్లోకి వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ప్రత్యేక హోదా అవ్వచ్చు, ఉమ్మడి రాజధాని అవ్వచ్చు, ఆంధ్రాకి కావాల్సిన ఫండ్స్ అలొకేట్ చేయడం వచ్చి, ఇవన్నీ కూడా దీనికి ఆరిజిన్ పాయింట్, ఒక మనకి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్టే. ఎందుకంటే నోటి మాటలతో ఎన్ని చెప్పుకున్నా ఒక డేటా బ్యాంక్, ఒక అనలిటికల్ డాక్యుమెంట్ ఉంటే దాని ఇంపాక్ట్ అనేటువంటిది ఇప్పటికి కూడా మనం చూస్తా ఉన్నాం ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో. ఫైనల్ అవుట్కమ్ మనకి తెలంగాణ వైపే ఉంది, ఆంధ్ర వైపే ఉంది. దాన్ని పొలిటికల్ సెక్షన్స్ ఎట్లా రిసీవ్ చేసుకున్నాయి, దాన్ని అధికారంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఎలా తీసుకుందో చూస్తే ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఇన్ 2014 the government passed Andhra Pradesh Reorganization Act leading to the creation of Telangana, reflecting the public's will rather than the committee's preferred options. చాలా సందర్భాల్లో కమిటీల రిపోర్ట్లను పక్కన పెట్టి పబ్లిక్ విల్ దేనికైతే సపోర్ట్ ఉంటుందో అటువైపు వెళ్ళినటువంటి అవకాశాలు మనం చూస్తాం. ఆ మాటకు వస్తే సెకండ్ ఎస్ఆర్సి కూడా ఆంధ్రప్రదేశ్ మెర్జింగ్ ని ఇనిషియల్ డేస్ లో ఒప్పుకోలేదు, జీవీపీ కమిటీ కూడా ఒప్పుకోలేదు, ఈ యొక్క ఫజల్ అలీ కమిషన్, ధార్ కమిషన్, ఏ కమిషన్ చూసుకున్నా రెండు తెలుగు రాష్ట్రాలు కలపడానికి సుముఖంగా వ్యక్తం చేయలేదు. బట్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని ఆనాడు కేంద్ర ప్రభుత్వం కలిపింది. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణకు ఫేవరబుల్ లేనప్పటికీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్, పర్సీవ్డ్ ఇంజస్టిస్, లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్, స్ట్రాటజిక్ పొలిటికల్ డెసిషన్ మేకింగ్, వైడర్ కన్సల్టేషన్స్, ఇవన్నీ తెలంగాణకు ఫేవరబుల్ ఉండడంతో ఫైనల్ గా తెలంగాణ వైపే గవర్నమెంట్ కమిటీ రిపోర్ట్ లో తెలంగాణకి ఫేవర్ గా ఉన్నటువంటి పార్టీని ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టింది. The Sri Krishna Committee detailed analysis of complex issues surrounding the Telangana movement provided a foundation for informed decisions. ఎమోషన్స్ ని బేస్ చేసుకుని, ప్రొటెస్ట్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే రేపు ఇంకొక చోట కూడా అట్లాంటి డిమాండ్స్ వస్తాయి. కాబట్టి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ కావాలి అంటే ఇట్ విల్ బి బ్యాక్డ్ బై ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ లో ఉన్నాయి. హవెవర్ ద ఓవర్వెల్మింగ్ పబ్లిక్ డిమాండ్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్ అవుట్వైటెడ్ ద కమిటీస్ రికమెండేషన్స్ ఫర్ ద యూనిటీ. వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, రెవెన్యూ డెఫిసిట్, రిసోర్స్ అలొకేషన్, ఇవన్నీ పర్సీవ్డ్ ఇంజస్టిస్ ఇవన్నీ ఉన్నప్పటికీ దాన్ని పబ్లిక్ యూనిటీ అనేటువంటిది అవుట్వేట్ చేసింది. ఎందుకంటే మనం డెమోక్రసీలో ఉన్నాం. ద ఈవెన్చువల్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ వాజ్ రిజల్ట్ ఆఫ్ సస్టైన్డ్ పొలిటికల్ ప్రెషర్, దీర్ఘకాలికమైన రాజకీయమైన ఒత్తిడి అండ్ సోషియో ఎకనామిక్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్. తెలంగాణ ప్రజల యొక్క
నేను చాలా క్లాసెస్ లో చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ ఏర్పాటు ఒక పొలిటికల్ డెసిషన్ మాత్రమే కాదు, దీనికి సోషల్, ఎకనామిక్, జస్టిస్ ఆస్పిరేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం యొక్క సామాజిక ఆర్థికమైనటువంటి ఆకాంక్షలు తెలంగాణ యొక్క డిమాండ్ ని ఓవర్వైట్ చేయగలిగాయి ఇన్ కంపారిజన్ విత్ ద శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్, షోకేసింగ్ ద డైనమిక్ ఇంటర్ప్లే బిట్వీన్ పాలసీ రికమెండేషన్స్ అండ్ పబ్లిక్ సెంటిమెంట్. శ్రీకృష్ణ కమిటీ యొక్క పాలసీ రికమెండేషన్ ని పబ్లిక్ సెంటిమెంట్ అనేటువంటిది డామినేట్ చేయడంలో ప్రజల యొక్క కన్సిస్టెంట్ ఎఫర్ట్స్, ఆ యొక్క లాంగ్ స్టాండింగ్ సోషల్ ఎకనామిక్ ఇంజస్టిస్ ఇవన్నీ కూడా రోల్ ప్లే చేశాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాసెస్ అవ్వచ్చు, ఈ క్లాస్ అవ్వచ్చు, అప్కమింగ్ క్లాసెస్ లో ఎలాంటి టాపిక్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ వన్స్ అండ్ అగైన్. నేను సెల్లింగ్ రవికాంత్ శర్మ 9@gmail.com కి మెయిల్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.